హాయ్ అందరికీ నమస్కారం. దీంట్లోనే ఈ లక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ కొందరు కొత్త వాళ్ళకి రింగ్ టైప్లో అర్థం కాదన్నమాట. మనం షాప్ పోయి ఎలా కొనుక్కుంటే వాళ్ళు ఎలా ఇస్తారనేది కొందరికి ఐడియా లేదు కొత్త వాళ్ళకు. అంటే పిన్ టైప్ అంటే ఈజీగా చెప్తాం, కానీ ఈ రింగుల మనకు బోల్ట్ సైజ్ ఇంపార్టెంట్, వైర్ సైజ్ ఇంపార్టెంట్. ఈ రెండు ఒకటే కలిపి చెప్పడం తెలియాలి. అది కొందరికి తెలియదు ఈ రింగుల. ఎందుకంటే ఓల్ సైజు ఇప్పుడు 6mm బోల్ట్కి వస్తుంది, 5mm బోల్ట్కి వస్తుంది, 8mm బోల్ట్కు, 10mm బోల్ట్కు, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ పిన్నులు అనుకో ఈజీగా చెప్తాం. 1 పిన్ను, 2.5 పిన్ను, 6 పిన్ను, 10 పిన్ను, 25 పిన్ను అనేది పిన్నులు అంటే ఈజీగా వలుకుతాం. కానీ రింగుల వలకలేం కదా, అది తెలియదు కొందరికి. అది ఈ ఫోర్క్ అనుకో, ఫోర్కులవి 1.4కు, 2.5 ఫోర్కు, 6 ఫోర్కు, 10 ఫోర్కు, 16 ఫోర్కు, ఫోర్కులవి ఈజీగా చెప్పేస్తాం మనం. ఈ రింగుల్లో వచ్చే వరకే మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఇక్కడ వరకు వచ్చే వరకు జర్ర మనకు ఐడియా రాదు. అట్లా అది మీకు ఈజీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సింపుల్గా ఒక 3 లక్స్లతోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మిగతా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మన దగ్గర ఈ స్పానర్స్ ఉన్నాయి, 10 పానా, 13 పానా, 17 పానా. దాంట్లో 6mm బోల్టు, 8mm బోల్టు, 10mm బోల్టు తొడిగించాను. లగ్గులు వచ్చేసి మన దగ్గర 10 స్క్వేర్ లగ్గులు 3 రకాలు పెట్టాను నేను. 10 స్క్వేర్ 3 రకాల లగ్గులు అవి. ఇది 6mm బోల్టు 10 పానకు వచ్చింది చూడండి. ఇది 13 పానా 8mm బోల్టు, బాగా గమనించండి. 17 పానా 10mm బోల్టు, 10mm బోల్టు. వీటికి లగ్గులు తొడిగించి చూపెడతా. అవి ఎలా పిలవాలనేది ఇప్పుడు ఈజీగా మీకు అర్థమైపోతుంది. మన దగ్గర 10 స్క్వేర్ వైర్కి వచ్చేటి 3 లగ్స్ ఉన్నాయి, కానీ హోల్ సైజు 3 రకాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, హోల్ సైజు 3 రకాలు ఉన్నాయి. 10 స్క్వేర్కి వచ్చే లగ్గు ఇవి 3. మీకు ఒక్కొక్కటి తొడిగి చూపెడతాను. ఇప్పుడే చూడండి, ప్రతి ఒక్క లగ్గుని అట్లా పిలుచుకుంటే సరిపోతుంది. 16 కన్నా కానీ 25 కన్నా కానీ ఇలానే పిలుచుకోవచ్చు. ఇప్పుడు 6mm బోల్ట్కు తొడిగిస్తున్నా. 10 స్క్వేర్ అంటే 10E6 అనాలి. 10E6, 10E6, 10E8, 10E8 అంటే 8mm బోల్టు. 10E10, 10mm బోల్టు, 10E10 అనమాట. ఇది 10mm బోల్టుకు ఇలా పిలిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క దానికి ఇలానే. ఇప్పుడు 25 అనుకో, 25E6, 25E10, 25E8 అని అట్లా పిలిస్తే సరిపోతుంది. ఇదే సింపుల్గా. ఫస్ట్ మన వైర్ సైజ్ చెప్పి తర్వాత E6, E10, E8 అని అట్లా E5 ఉంటుంది. అలా పిలుచుకుంటే సరిపోతుంది. ఈజీగా మనకు ఈ లగ్గుల గురించి చెప్తే షాప్లో ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు. రింగ్ టైప్ లగ్గు అని సైజ్ చెప్పమంటారు, ఇలా చెప్పేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది పెద్ద విషయమేం కాదు. కొంచెం అది 2 సార్లు మనకు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం షాప్లో చెప్పగలుగుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలోఅప్ చేయండి. వన్ మోర్, ఇంకోటి మీకు ఇంకా అర్థం కాకుంటే లాస్ట్లో మీకు వీటి గురించి ఇంకా బోల్ట్ సైజు అండ్ మధ్యలో హోల్ సైజు, వైర్ సైజు పెట్టాను. ఒకసారి చెక్ చేయండి, లాస్ట్లో ఉంటుంది. మీకు నీట్గా మీకు ఒక ఇమేజెస్ తయారు చేసి పెట్టాను నేను. వాళ్ళ గురించి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇంపార్టెంట్, ఇంకా కొంచెం మిస్ అవుతారనమాట. వాళ్ళ గురించి లాస్ట్లో ఒక 2-3 ఇమేజెస్ పెట్టాను. అది మనం జూమ్ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకుంటే సరిపోతుంది. మనకు కొంచెం తెలిసే వరకు అది మనకు అది 2 సార్లు రిపీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే ఇక లగ్గులు షాప్కి పోయి తీసుకోగలుగుతాం. ఇవే. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ మాత్రం